ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం. అర్లీ మార్నింగ్ సన్ రైజ్ కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి. ఆ రోజు ఫ్రెష్ గా చూస్తాడు. అల్లు అర్జున్ లా బతుకు. టాలెంట్ నే నమ్ము. టాలెంట్ నే నచ్చకపోతే వదిలేయి. అరే నచ్చకపోతే వదిలేవయ్యా. నీకెవడన్నా నచ్చాడా, వాడు ఎలా ఉన్నా వాడితో మంచిగుండు. వాడు నచ్చలేదు, సతాయిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, వదిలే. అతడు మనకు అవసరమా? వాడి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా? దట్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన అల్లు అర్జున్ అభిమానులకి చెప్పినటువంటి మంచి అది. అంటే చాలా అది వింటుంటే చాలా బాగా అనిపించింది. ఖర్చు పెట్టరు, నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లేదు, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. ఒక మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ టాక్ అనమాట. దాంట్లోంచి అభిమానులకి ఇచ్చే సజెషన్ ఒక్కటే కాదు, అది ట్రోలర్స్కి ఇచ్చేటువంటి సజెషను, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్, ఫ్యాన్ వార్స్ ఒకరినొకరు కొట్టుకునేటానికి ఇచ్చేటువంటి సజెషన్. సో మంచి సజెషన్ అయితే అల్లు అర్జున్ ఇచ్చాడు. ఆ పర్టికులర్ దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, లైక్ చేస్తున్నారా, బెల్ ఉంటుంది, బెల్ నొక్కారు కదా, ఐప్ నొక్కేసి షేర్ చేసేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్గా అల్లు అర్జున్ అంటే ఇన్ని రోజుల నుంచి ఫ్యాన్ వార్సు, కాంట్రవర్సీసు ఇవన్నీ ఏంటంటే ఒక మెగా ఫ్యామిలీలోనే బోలెడు కాంట్రవర్సీసు. ఈ అల్లు అర్జున్ సైడ్ ఫ్యాన్స్ వాళ్ళ మీద చరణ్ ఫ్యాన్స్ అని, ఇటని మెగాస్టార్ ఫ్యాన్స్ అని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, అదని ఇదని వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. బట్ వీళ్ళు మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక రాజకీయాలు అనేవి ఏంటంటే కుటుంబాలు పెద్దగా అవుతున్న కొద్దీ ఆబ్వియస్గా పెరుగుతూ ఉంటాయి. అది ఒక సినీ ఫీల్డ్లోనో లేకపోతే ఇలాంటి ఫ్యామిలీస్లోనే అని కాదు, ప్రతి చోట ఉంటాయి. కాకపోతే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయటపడతాయి. వేరే ఊర్లలో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే పెద్ద అంటే జమీందారుల టైప్ ఉండేటువంటి వాళ్ళు, పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు సెలబ్రిటీస్ కాదు కాబట్టి బయటపడవు. ఒక కుటుంబంలోనే ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఈ సెలబ్రిటీస్ మధ్య ఉండేటివి ఏంటంటే టక్కన సోషల్ మీడియాకి ఎక్కేస్తాయి అనమాట. అయితే ఇప్పుడు చక్కగా అల్లు అర్జున్ ఏం చెప్పాడంటే అందరికీ, ట్రోలర్స్కి, పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి అందరికీ ఒకటే మాట చెప్పాడు అనమాట. అరే నీకు నచ్చకపోతే వదిలే. అనవసరంగా దాని గురించి నువ్వు ఆలోచించి బుర్రబద్దలు కొట్టుకొని దానికి 100 రూపాయలు ఖర్చు పెట్టి నెగిటివ్ ట్రోల్ వేసి మళ్ళీ ఆ ట్రోల్కి ఎవడో ఏదో కామెంట్ పెడుతున్నాడని చెప్పి దానికోసం వెయిట్ చేసి దానికి మళ్ళీ నువ్వు ఒక కామెంట్ పెట్టి దాని పెద్ద కాంట్రవర్సీ చేసి ఆబ్వియస్లీ నువ్వు సాధించేది ఏముంటుంది? ఆ టైం ఏదో నీకు పనికొచ్చేదానికి యూజ్ చేయి. నీకు ఒక 100% ఎనర్జీ అనేది ఉంటుంది. డైలీ ఒక 100% ఎనర్జీ ఉంది. ఆ 100% ఎనర్జీ పనికొచ్చేదానికి ఖర్చు పెట్టు. ఆయన సరదాగా నవ్వుతూ ఇంకో మాట కూడా అన్నాడు, అవసరమైతే నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందుకెళ్ళి వెయిట్ చేయని. అంటే ఆయన చెప్పడం ఏంటంటే నెగిటివ్ వేలో కాదు, తను తప్పుగా తీసుకోకూడదు. అంటే ఏంటంటే అట్లీస్ట్ నీకు సాటిస్ఫాక్షన్, ఇప్పుడు తనంటే నీకు ఇష్టమో అని తెలిసింది అనుకో, వెళ్ళి ఆ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు అమ్మాయి కోసం వెయిట్ చేయి అన్నట్టు చెప్పారు. దాన్ని మనం మళ్ళీ నెగిటివ్ వేలోకి వెళ్ళొద్దు. కానీ ఖర్చు పెట్టరు, నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లేదు, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. అలాగా అంటే ఏంటంటే ఏదైనా నీకు ఇష్టమైంది చెయ్యి. నీకు ఎవడైనా నచ్చలేదా, ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, వదిలేసేయి. నచ్చినోడే అల్లు అర్జున్ సినిమాలు చూస్తాడు. పవన్ కళ్యాణ్ ఎవరికైనా నచ్చలేదు, నచ్చినోడే పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాడు. ఇలాగ అనమాట. ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే ట్రోల్ చేయడం ఎందుకు, నీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు. కొంతమంది ఆవేశపడిపోతూ అంటారు. ఏదైనా ఒక పర్టికులర్ హీరోకి ఏదైనా ఒక టాపిక్ ఏదైనా ఇదో ఉంటే కామెంట్లలో అసలు విపరీతంగా ఆవేశపడిపోతూ అంటారు. నాకు మామూలు అవేర్నెస్ సోషల్ మీడియా ఇది ఉంది, మన ఇన్స్టాగ్రామ్. దాంట్లో అవేర్నెస్ వీడియోస్ పెడుతూ ఉంటాయి ఇమిగ్రేషన్ రిలేటెడ్. కొంతమంది దాంట్లో కూడా బూతులు తిట్టేస్తుంటారు. అసలు అది సినిమాలకి సంబంధం లేదు, హీరోలకి సంబంధం లేదు, కాన్సెప్ట్లకు సంబంధం లేదు. ఒక జనరల్ అవేర్నెస్ టాపిక్ మీద మీకు అంటే ఆ వ్యూయర్స్కి ఉపయోగపడేటువంటి కంటెంట్ ఇచ్చేటువంటి ఛానల్ అది. దాంట్లో వాళ్ళు బూతులు మాట్లాడి తిడుతూ ఉంటారు. అట్లుంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రోల్ చేసేటప్పుడు వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో కూడా తెలియదు అనమాట. ఎదుటి వాడి కామెంట్ని ఆవేశంగా దానికి రిప్లై పెడతారు. ఈ రిప్లైకి ఇంకో రిప్లై. సో ఇప్పుడు చెప్పేది అల్లు అర్జున్ క్లియర్గా ఇదే అనమాట. మీరు ట్రోల్స్ ఎందుకు చేస్తారు, నెగిటివ్ కామెంట్లు ఎందుకు పెడతారు, ఎందుకు ఆవేశపడతారు, సోషల్ మీడియాలో ఎందుకు ఇంతక మీకు ఈ హీరో నచ్చలేదా ఆ హీరో సినిమా చూడటం మానేయండి, లేకపోతే ఆ హీరోతోని ఆ హీరో గురించి వదిలేసేయండి. మీకు నచ్చిన హీరోని చూడండి, నచ్చిన పని చేయండి. మీ ఎనర్జీని
మీకు నచ్చిన దాంట్లో వాడండి. రోజుకి మనకు 100% ఎనర్జీయే ఉంటుంది కదా! ఆ ఎనర్జీని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి. అన్నెసెసరీగా మీరు ట్రోల్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. లేకపోతే ఫ్యాన్ వార్స్‌లో ఇన్వాల్వ్ అయితున్నారు. లేకపోతే ఇంకేదైనా డిస్కషన్స్‌లో మీ టైం అంతా వేస్ట్ అయిపోవట్లా? ఎంత టైం వేస్ట్ అయితుంది దానివల్ల? ఎండ్ ఆఫ్ ద డే చాలామందికి తెలియనిదేంటంటే ఈ ఫ్యాన్ వార్స్ వీళ్ళంతా ఉంటారు చూసారా? భయ్యా రేపు పొద్దున మీకు అవసరమైతే ఏ హీరో మీ ఇంటికి రాడు భయ్యా. నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయినా, లేకపోతే ఇంకోటైనా, లేకపోతే నీకు జాబు రాకపోయినా ₹100 నువ్వు పోయి టికెట్ పెట్టుకొని సినిమా హాల్‌లో ఆ సినిమా హీరోని స్క్రీన్ మీద చూడటం తప్పనిచ్చి, బయట వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి గేట్ దగ్గర నిలబడ్డా కూడా తలుపు తీసి నిన్ను లోపట రా అని చెప్పి భోజనం పెట్టరు వాళ్ళు స్టార్స్. ఓకే. ఇన్‌ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఒక మాట చెప్తే ఏంటంటే ఇక మిలియన్‌లలో వ్యూస్ వస్తాయి. కానీ వాళ్ళనేంటంటే వాళ్ళ సినిమాలు ఎంజాయ్ చేయాలి, సపోర్ట్ చేస్తే చేయాలి, లైక్ చేస్తే చేయాలి. కానీ ట్రోల్స్ కోసం లేకపోతే ఫ్యాన్ వార్స్ చేస్తూ, లేకపోతే మాటలంటూ అనవసరంగా మన పర్సనల్ టైమ్‌ని వాళ్ళ కోసం వృధా చేసుకుంటే నష్టపోయేది మనమే అనేది నా ఫీలింగ్ అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రస్తుతానికి వెరీ మెచ్యూర్డ్ టాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అల్లు అర్జున్. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడో అల్లు అర్జున్ స్టేజ్ మీద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నుంచి మొదలైనటువంటి ఈ ట్రోల్స్ ఆ రోజు ఆడిటోరియంలో అందరూ పవన్ కళ్యాణ్ గురించి అరుస్తుంటే, అంటే నేను ఇక్కడికి వచ్చింది ఒకటి మాట్లాడడానికి, మీరేం పవన్ కళ్యాణ్ అంటారని ఫైనల్‌గా మళ్ళీ అంటే అక్కడ జరిగేటువంటి దానికి సంబంధం లేదన్నట్టు ఆయన మాట్లాడారు ఆ రోజు. ఆ తర్వాత నుంచి ట్రోల్ అయింది. ఇక తర్వాత నుంచి విపరీతంగా ఫైనల్‌గా ఇక ఎలక్షన్‌లప్పుడు ఏదో జరిగిందని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ ఫ్యాన్ వార్స్, ట్రోల్స్ బాగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఇంకా ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఈ డైలాగ్స్ మీద కూడా ఇంకెన్ని ట్రోల్స్. ఎందుకంటే ఈ వీడియో చేసే ముందే నేను ఒక వీడియో చూసా. ఆల్రెడీ ఎవరో థంబ్‌నెయిల్ పెట్టేశారు. ఇది మెగా ఫ్యామిలీకి చెప్తున్నాడంట ఆయన. ఎందుకు ఇట్లా పెడతారో, ఇదే ట్రోలింగ్ అంటే ఇదే అంటారు. ఇదే వద్దు అని అల్లు అర్జున్ చెప్పేది. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు మోటివేషన్ కింద తీసుకోవచ్చుగా మనం. 100% ఇప్పుడు ఎవరైనా టైం వేస్ట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో కూర్చొని అడ్డమైన కామెంట్లకి పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఎవరికో సంబంధం లేనోడికి. అరే వద్దురా బాబు, నీ పనేదో నువ్వు చేసుకో, చదువుకో, ఇంకోటి చేసుకో అని ఆయన పాజిటివ్ పాయింట్ చెప్పాడు కదా! దాన్ని మళ్ళీ నెగెటివ్ ట్రోలింగ్ చేయటం అంటారు చూసారా? అంటే ఈయన చెప్పిన మంచి మోటివేషనల్ పాయింట్స్‌ని కూడా మన వాళ్ళు చక్కగా వక్రీకరిస్తున్నారనమాట. వండర్‌ఫుల్. ఇంకా దాన్ని మనమైతే ఏం చేయలేం. ఓకే ఫ్రెండ్స్, అది పర్టిక్యులర్‌గా అల్లు అర్జున్ అయితే అభిమానులకి షేర్ చేసుకుంది. మోర్ ఆర్ లెస్ ఇది అభిమానులతో పాటు అందరికీ సంబంధించి అనేది నా ఉద్దేశం. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు నా ఛానల్‌లో మీరు చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.